మెదక్ జిల్లా నార్సింగి మండల వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోలు 100% పూర్తయిందని స్థానిక తహసీల్దార్ షేక్ కరీం తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో షేక్ కరీం మాట్లాడుతూ మండల వ్యాప్తంగా మొత్తం 11 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా దాదాపు వారం క్రితం 10 సెంటర్లలో కొనుగోలు పూర్తయిందన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రంలో 150 సంచులు మిగిలిపోగా ఆదివారం రాత్రి వాటిని కూడా రైస్ మిల్లుకు తరలించామన్నారు. మండల వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాల్లో మొత్తం మీద 69,497.2 క్వింటాల వరిధాన్యం సంచుల వారీగా 1,73,743 బస్తాలు కొనుగోలు చేశామని, సేకరించిన వడ్లను రైస్ మిల్లులకు తరలించామన్నారు. రైతుల ఖాతాలలో డబ్బులు కూడా సక్రమంగా వస్తున్నాయని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని స్థానిక తహసీల్దార్ షేక్ కరీం తెలిపారు. మన నార్సింగి మండల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ టోటల్ 11 ఈపీసీ సెంటర్స్ లాంచింగ్ చేశారు. అయితే ఆల్మోస్ట్ ఆల్ 10 సెంటర్లు ఒక వారం రోజు ముందు క్లోజ్ చేసినాం. నిన్న సాయంత్రం పిఏసిఎస్ నార్సింగి అనేది ఒక 150 బడ్డు బ్యాగ్ అక్కడ ఉంటే అది రాత్రి ఆ సెంటర్ కూడా క్లోజ్ అయిపోయింది నిన్న. అయితే మనకు ఇప్పటి వరకు మనం ప్యాడీ పర్చేజ్ చేసిన రిపోర్టు 69,497.2 kg మనం పర్చేజ్ చేసిన ప్యాడీ కుంటల్స్లో. దీనికి బ్యాగ్స్ వచ్చేసి 1,73,743 టోటల్ బ్యాగ్స్. ఇది కన్సర్న్ రైస్ మిల్స్కి కూడా పంపించినాం. అయితే మన నార్సింగి మండల్లో ఉన్న 11 బీపీసీ సెంటర్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది. థ్యాంక్ యూ.